నేను మీ జీవి సుందర్. మీ అందరిలాగే నాకు డౌట్ ఉండేది, దేనివల్ల మన ఇండియన్ కంపెనీస్ కన్నా ప్రోడక్ట్స్ చైనీస్ కంపెనీస్ బెటర్ ప్రైస్లో డెలివరీ చేయగలుగుతున్నాయి క్లయింట్స్కి, కస్టమర్స్కి అనే దాని మీద ఒక చిన్న రీసెర్చ్ చేశాను. ఆ యొక్క ఫ్యాక్ట్స్ని మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకన్నా చైనీస్ బెటర్ ప్రైస్కి ప్రోడక్ట్స్ ఎలా తయారు చేస్తున్నారు అనే దాని మీద ఈ రెండు టీ గ్లాసులతో మీకు చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి, ఇది కూడా ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. ఇక్కడ ఈ కంపెనీకి వైజాగ్లో నేను చేస్తున్న బిజినెస్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. మాకు బార్బిల్ నుంచి ఐరన్ ఓర్ వైజాగ్కి వస్తుంది, త్రూ ట్రైన్ వ్యాగన్ ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. అలానే ఈ చైనీస్ కంపెనీకి కూడా ఏదో దగ్గరలో ఉన్న ఊరి దగ్గర నుంచి ఐరన్ ఓర్ వస్తుంది, వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తారు అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ ఆఫ్ రైల్వే లైన్ ఇండియాలో 25 km/h అయితే యావరేజ్ స్పీడ్ ఆఫ్ రైల్వే లైన్ ఇన్ చైనా ఆల్రెడీ టుడే ఇట్ ఇస్ 50 km/h, అంటే మనకన్నా ఆల్మోస్ట్ డబుల్. సో ఒక 1000 km ట్రావెల్ టైం ఉందనుకోండి. ఒక 1000 km నుంచి రా మెటీరియల్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి బయటకు వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ అవ్వాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 10 days పడితే చైనా కంపెనీకి ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి 5 days పడుతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇద్దరు 10 daysలోనే స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ప్రొడక్టివిటీ అయితే సేమ్, కానీ ఈ రా మెటీరియల్ ఇండస్ట్రీకి రీచ్ అయ్యే టైం లైన్ ఏదైతే ఉందో అది మనకన్నా హాఫ్ ద టైం లైన్లోనే చైనీస్ కంపెనీస్ కంప్లీట్ చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, లెట్స్ అజ్యూమ్ ప్రోడక్ట్ కంప్లీట్ చేయడానికి, అంటే ఎండ్ ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్కి రీచ్ అవ్వడానికి ఇండియన్ కంపెనీకి 20 days పట్టింది అనుకోండి, చైనీస్ కంపెనీ 10 daysలోనే కంప్లీట్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీడికి 10 రూపాయలు వచ్చింది, వీడికి 10 రూపాయలు వచ్చింది. కాకపోతే ఓవర్ ద ఇయర్ ఈ 20 days సైకిల్ కానీ మనం చూసుకుంటే ఇండియన్ కంపెనీ 18 cyclesలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మగలిగితే, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అంటే రా మెటీరియల్ వచ్చి ఇక్కడ నుంచి సేల్ అవ్వడానికి ఒక 20 cycles ఇండియన్ కంపెనీ చేయగలిగితే, అదే టైంలో 40 cycles చైనీస్ కంపెనీ కంప్లీట్ చేస్తుంది. అంటే ఇద్దరికి కూడా ఒక 5 రూపాయలే మిగిలింది అనుకున్నాం ఒక సైకిల్ మీద. ఏమవుతుంది, 18 cycles అంటే ఏంటి, ఆల్మోస్ట్ 90 rupees ఇండియన్ కంపెనీ సంపాదిస్తే చైనీస్ కంపెనీ 180 rupees ప్రాఫిట్ చూసే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ చైనీస్ కంపెనీ ఇంటెలిజెంట్గా ఏం చేస్తుంది, నాకు 180 అవసరం లేదు, నాకు 100 rupees సరిపోద్ది అని చెప్పి వీళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీని తక్కువ ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుని కంప్లీట్ చేస్తారు. అందుకనే వీళ్ళు బెటర్ ప్రైస్కి ఇవ్వగలుగుతారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రొడక్టివిటీ ఉన్నా కానీ సైకిల్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ తక్కువ ఉండడం వల్ల మనం అదే మార్జిన్లో పని చేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరికి ప్రాబ్లం అంటే కంపెనీస్కి ప్రాఫిట్స్ బాగుంటే, కంపెనీస్కి ప్రొడక్షన్ బాగుంటే లేబర్కి ఎక్కువ జీతం ఇవ్వగలుగుతాం. చైనా అదే చేయగలుగుతుంది. సో దీనికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి అంటే బేసిక్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్స్ డబ్బులు ఖర్చు పెడితే, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఆల్రెడీ చైనా ఇక్కడ ఏం చేస్తుంది, బుల్లెట్ ట్రైన్స్ పెట్టింది. బుల్లెట్ ట్రైన్స్ పెట్టి 15 km/h కాస్త 150 km/hకి వెళ్తుంది. మనం ఏం చేస్తున్నాం, కామెంట్స్లో మీరే రాయండి, మనం ఏం చేస్తున్నాం మీకు తెలుసు కదా. పిచ్చి రాజకీయాలు, కులమని, మతం అని, ఇంకోటని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద చేయకుండా ఓన్లీ పథకాలని, ఇంకోటని అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంపార్టెంటే, మేము కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అందిపుచ్చుకునే పైకి ఎదిగాం. కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి? నేను చేసిన రీసెర్చ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ రైల్ కన్నా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. కానీ గ్లోబల్గా మనం CO2 ఎమిషన్స్ 2070 కల్లా తగ్గిస్తాం అని చెప్పి గ్లోబల్గా అగ్రిమెంట్స్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. CO2 ఎమిషన్స్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం వల్ల CO2 ఎమిషన్స్ తగ్గుతాయా, పెరుగుతాయా? దానివల్ల మనం కట్టాల్సిన సొమ్ము ఎంత ఉంటుంది, దానివల్ల ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ పెరిగిపోద్ది. సో ఇది రివర్స్ డెవలప్మెంటా,
ఫార్వర్డ్ డెవలప్మెంటా? ఒకసారి ఆలోచించమని ఎలైట్ కమ్యూనిటీకి, ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఒకసారి ఆలోచించమన్నాను. సో నా యొక్క సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మన ప్రధానమంత్రి గారు డెఫినెట్గా ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, కానీ ఈ షుడ్ డూ ఇట్ బెటర్. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రైట్ కారిడార్స్ అంటున్నారు. ఫ్రైట్ కారిడార్స్ అనౌన్స్ అయితే చేశారు, కానీ బడ్జెట్లో దానికి ప్రయారిటీ అలొకేషన్ ఇవ్వాలి. అలా చేస్తే ఆ ప్రయారిటీ అలొకేషన్ వల్ల మనకి ఫ్రైట్ ఛార్జెస్ తగ్గుతాయి, ఫ్రైట్ టైం తగ్గుతుంది. ఫ్రైట్ టైం తగ్గడం వల్ల ఇండస్ట్రీస్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటే కార్మికులు బాగుంటారు, కార్మికులు బాగుంటే దేశం బాగుంటుంది. దట్స్ వాట్స్ ఐ ఫీల్. అండ్ మీరేం ఫీల్ అవుతున్నారో, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో రాయండి, సో దట్ ఐ విల్ ట్రై టు టేక్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ.